ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తల వంచుకున్నావేంటి? చెప్పు. చెప్పకపోవటం నా తప్పే సార్. ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాను. సార్, అది మన కంపెనీకి పోలీసులు రావడంతో మీరు టెన్షన్లో ఉంటే చెప్పలేకపోయాను సార్. ప్లీజ్ నన్ను క్షమించండి సార్. క్షమించండి అంటే జరిగిన నష్టాలన్నీ తీరిపోతాయా? మీరందరూ ఏమనుకుంటున్నారు? అశ్విన్ లేకపోతే సరిగా పనిచేయరా? అశ్విన్ ఉంటేనే చేస్తారా? ఎవరిని నమ్ముకొని ఈ కంపెనీ నడపడం లేదు. ఇష్టం ఉంటే పని చేయండి, లేదంటే మానేయండి. ఏ విశ్వం సార్, వీళ్ళందరూ సూపర్వైజర్ ఉంటేనే పనిచేస్తారంట. ఈ రోజు నుండి ఈ కంపెనీకి నువ్వే సూపర్వైజర్. అశ్విన్ ప్లేస్ లో ఈ విశ్వం ఉంటాడు. మిమ్మల్ని పిండి పిండి పని చేయించుకుంటాడు. ఏంట్రా, చేస్తావు కదా? సార్, మీ మాట శాసనం, తప్పకుండా చేస్తాను సార్. ఇక మీదట ఒక్క పీస్ కూడా రిజెక్ట్ అవ్వకూడదు. రిజెక్ట్ అయిన 364 పీసులకు పనిష్మెంట్ గా రోజుకి 2 గంటలు ఎక్స్ట్రా పని చేసి 1000 పీసులు కుట్టాలి. మంచి నీళ్లు తాగడానికి కూడా లేచి వెళ్ళకూడదు. అవన్నీ నేను చూసుకుంటాను సార్. సార్, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి సార్. ఈ విషయంకి క్వాలిటీ సెక్షన్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు సార్. అశ్విన్ ప్లేస్లో ఈ విశ్వం సెట్గాడు సార్. ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అదిగా సార్, అశ్విన్ త్వరలోనే పనిలో జాయిన్ అవుతాడని మహేష్ గారు చెప్పారు కదా, అంతవరకు వెయిట్ చేయొచ్చు కదా. ఎక్కువ మాట్లాడకో. ఈ కంపెనీ ప్రొడక్షన్ లో నేను చెప్పేదే వేదం. నన్ను కాదని అశ్విన్ ఈ కంపెనీలో అడుగు పెట్టలేడు. ఈ రోజు నుంచి వీడే మీ కంపెనీలో కొత్త సూపర్వైజర్. వీడు చెప్పినట్లే వినాలి. ఇష్టముంటే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి. కరుణాకర్ గారు, ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అశ్విన్ జాబ్ లో జాయిన్ అవ్వడానికి మీరే నిర్ణయం తీసుకుంటారా? అది కాదు సార్, ఆ అశ్విన్ గాడు అమ్మాయిల వెంటపడే వెధవ. వాడు మళ్ళీ ఇక్కడ జాయిన్ అయితే ఆడవాళ్ళు ప్రశాంతంగా పనిచేయరు. అది చెప్పడానికి మీరెవరు? ఇక్కడ ఏ నిర్ణయమైనా నేనే తీసుకోవాలి. అశ్విన్, అశ్విన్, పని చేయడానికి రెడీగా ఉన్నావు కదా? రెడీ సార్. గుడ్. జరిగిన సంఘటన వల్ల మీరందరూ సఫర్ అయ్యారు, కానీ దానికి అశ్విన్ కారణం కాదని మీరందరూ తెలుసుకోవాలి. అశ్విన్కి దీనికి ఏ సంబంధం లేదని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. సో జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయి అశ్విన్తో కలిసిమెలిసి పనిచేయండి. ఇదే నా విన్నపం. ఇక మీదటి నుంచి అశ్వినే మీ సూపర్వైజర్. ఇట్స్ మై ఆర్డర్.
నేను చెప్పింది గుర్తుంది కదా? ఎట్టి పరిస్థితుల్లో అసలు నేరస్తుడు తప్పించుకోకూడదు. ఆ ఫోన్లో వీడియో తీసిన వ్యక్తి ఎవరనేది నువ్వే కనిపెట్టాలి, సరేనా? అలాగే సార్. సరే, నీ పని స్టార్ట్ చేయి. ఎస్ సార్. ఏంటి సార్ ఇది? రాజశేఖర్ గారు కంపెనీ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ మాట జవదాటడు. కానీ ఈ మహేష్ మీ మాటకి విలువ లేకుండా చేస్తున్నాడు. నీ వాగుడు ఆపరా. ఇంకేంటి, చిన్న ఓనర్ గారు చెప్పేశారు కదా, ఇక మీదట ఈయననే సూపర్వైజర్ అని. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అశ్వినన్నా, మా మనసులో ఉన్న బాధంతా ఇప్పుడు పోయిందన్నా. నువ్వు లేకుండా మేమంతా ఎంత కష్టపడ్డామో తెలుసా? సారీరా బావా, మేమందరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండాల్సింది. కానీ నిన్న అక్కడ అలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేం కాబట్టి రాలేదు. నిన్ను బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాం. సారీరా. పర్వాలేదు లేరా, నాకు అర్థమైందిలే. ఒకవేళ మీరు నన్ను కలవడానికి వచ్చుంటే అది తెలుసుకున్న కరుణాకర్ మిమ్మల్ని ఎవరిని వదిలేవాడు కాదు, బాగా ఇబ్బంది పెట్టేవాడురా. అది నాకు బాగా తెలుసు. దీనంతటికి కారణం ఆ ఆనందియే. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని తెలిసింది కదా. మేమెంత చెప్పినా వినకుండా నిన్ను పోలీసులకు పట్టించిన దాన్ని వదలకూడదు. తనకు అర్థమయ్యేలా 4 మాటలు అడిగేసొస్తాను. జయంతక్క ఆగు. ఆనంది బాధపడేలా మాట్లాడుకో. ఈ విషయంలో ఆనంది తప్పేం లేదు, అర్థం చేసుకో. లేదశ్విన్, నువ్వు మంచివాడివి కాబట్టి ఆపుతున్నావు, కానీ తనలా కాదు. దాన్ని వదలకూడదు. దాన్ని కడిగి పారేస్తే గాని నాకు మనశ్శాంతుండదు. నువ్వాగు. జయంతక్క, జయంతక్క, నేను చెప్పేది వినక్క, ఆగక్క. ఆపవే. హ. అశ్విన్ ఫోన్ పెట్టాడు, వీడియో తీశాడు, నా కళ్ళారా చూసి నేను చెప్పావు కదా. ఇప్పుడు పోలీసులు వదిలేశారు, తన నిరపరాధి అంటున్నారు. ఇప్పుడేమంటావు? అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు మాట్లాడుకు అశ్విన్. జరిగే దానికి ఇది సమాధానం చెప్పాలి. నువ్వు ఆ తప్పు చెయ్యలేదు, నువ్వు అలాంటి వాడివి కాదని ఎన్నిసార్లు చెప్పినా తను వినలేదు తెలుసా. తను మా మాట వినకుండా అందరి ముందు నిన్ను అవమానించేలా చేసింది. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని తెలిసింది కదా. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తుంది? ఆ రోజు పెద్దగా నీతులు చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు. జయంతక్క, ప్లీజ్ జయంతక్క, నేను చెప్పేది విను. నన్ను మాట్లాడిని అశ్విన్. ఏ, జరిగిన దానికి నువ్వు అశ్విన్కి మా అందరి ముందు క్షమాపణ చెప్పాలి. చెప్పు. జరిగిన ఆ నీచమైన పనికి ఇతను కారణం కాదని ఆ పోలీసులో మిగతా వాళ్ళు నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. నేరస్తుడు ఇతను కాదు అంటే నిజమైన నేరస్తుడిని కనిపెట్టి నా ముందు నిలబెట్టండి. అప్పుడు నేను నమ్ముతాను ఇతను తప్పు చేయలేదని. అప్పటి వరకు నా దృష్టిలో ఇతనే నేరస్తుడు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరింకా అతని మీద నమ్మకం పెట్టుకున్నారు కదా. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన కంపెనీ ఆడవాళ్లతో పద్ధతిగా ఉండమని చెప్పండి, అది చాలు. ఏయ్,